వదలండి. వదలండి. అమ్మగారు అమ్మగారు ఏంటమ్మా కలవేస్తున్నారు? అబ్బే ఏం లేదు కానీ ఇప్పుడు టైం ఎంత అయింది? 12 కాబోతుందమ్మా. అయ్యగారు ఇంకా రాలేదా? ఆయన ఇప్పుడు రారమ్మా. ఎందుకని? రోజు ఉన్నదే కదమ్మా. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో. రాత్రి ఆయన బంగ్లాలో ఉండటమే అరుదు. ఒక్కొక్కప్పుడు ఆయన తెల్లారిగట్టి ఎప్పుడో వస్తుంటారు. సరే నువ్వు వెళ్ళి పడుకో. రోజు ఉన్నదే కదమ్మా. ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో. రాత్రి ఆయన బంగ్లాలో ఉండటమే అరుదు. ఒక్కొక్కప్పుడు ఆయన తెల్లారిగట్టి ఎప్పుడో వస్తుంటారు. లలిత ఇంకా వెలుగుతూ ఉన్నావా? ఇప్పుడే మేలుకున్నా. అంటే మీతో నేనేం చెప్పాను? చెప్పావు కానీ పెళ్ళనేది ఒక పవిత్రమైన బంధం అని, భార్య కూడా ఒక మనిషేనని మీకు ఏ కొచ్చానని ఉంటే ఇన్నేళ్ల తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన నన్ను నేనెంతో సంబరంగా పండుగ చేసుకోవాలనుకున్న ఈ రోజున ఇంత నిర్లక్ష్యం చేస్తారా? లలిత నువ్వు పొరపడ్డా. నిజమే, పొరపాటుని ఇప్పుడే తెలిసింది. మీ ప్రవర్తన నాకన్నా ముందు పసిబిడ్డ రాణికి ఇంట్లో నౌకర్లకు తెలిసిందంటే ఎంత సిగ్గుచేటండి. లలిత పసిబిడ్డకు చెప్పిన అర్థం కాదు, పని వాళ్లకు చెప్పుకోవడంలో అర్థం లేదు. అయితే నాకు చెప్పండి, ప్రతిరోజు రాణికి కథలు చెప్పి నిద్రపుచ్చి ఎక్కడికి వెళ్తున్నారు? లలిత నా బాధ్యతలు నీకు అర్థం కాదు. ఏమిటా బాధ్యతలు? ఉన్న భార్యను కన్న బిడ్డను కన్నుగప్పి దగా చేయడం కూడా బాధ్యతేనా? గంట సేపు ఇంట్లో ఉండడానికి, పెళ్లంతో కాసేపు మనసిచ్చి మాట్లాడడానికి, కన్న బిడ్డను ఒక్కసారి ముద్దాడడానికి కూడా వీల్లేని బాధ్యతలు అవి. ఎందుకు ఆ బాధ్యతలు ఎవరు ఉద్ధరించడానికి? ఎవరిని ఉద్ధరించడానికో నీకు ఇప్పుడు అర్థం కాదు. లలిత ఇంతవరకు నేను ఎప్పుడు దగా చేయలేదు, ఏ పరిస్థితుల్లోనూ చేయలేదు. అంతే అంతే ఇప్పుడు నేను చెప్పగలను. నీకెందుకు ఈ శ్రమ? 3 ముళ్ళు వేయించుకున్నందుకు ఈ అర్హత కూడా లేదా నాకు? అర్హత లేనిది నాకు. చూడండి, నేనంత అందగత్తెను కాకపోవచ్చు, వేసి వగలు వయ్యారాలు చూపి మిమ్మల్ని ఆకర్షించలేకపోవచ్చు, కానీ మనసారా ప్రేమిస్తున్నాను, అందుకే బ్రతుకుతున్నాను. లలిత ఇప్పుడు ఇదంతా ఎవరు కాదన్నారు? హాస్పిటల్ నుంచి ఎంతో ఆశతో వచ్చాను. మీరు మారిపోయి ఉంటారని, 4 ఏళ్ల క్రితం ఆనందగా కాక కొత్తగా కనిపిస్తారని ఊహించుకున్నాను. నీ ఊహలన్నీ నిజం లలిత. నేను ఆనాటి ఆనందం కాదు, మారిపోయాను. నిజంగానా? నిజం, నా మాట నమ్ము. నాకు తెలుసు, నేను మాట్లాడని తెలుసు. మీరెంతో మంచివారు. ఇలాగే ఉండవు. నాదనుకున్న దాన్ని ఎవరు ఏ మాత్రం పంచుకున్నా భరించలేదండి. చచ్చిపోతాను. లలిత ఏమిటా మాట? చూడు ఇప్పటికే చాలా పొద్దుపోయింది, నువ్వు అలసిపోయావు. మీరు? నేను ఇన్కమ్ ట్యాక్స్ పనులు ఉన్నాయి, చూసుకుని వస్తాను. చూసారా ఇదేనా మీరు మారింది? లేదు లలిత, ఇప్పుడే వచ్చేస్తాను. ఓహో మీరు రాదు, నాకు తెలుసు. రోజు మీరు ఇలాగే చెప్తారు, ఆఫీస్ కుర్చీలోనే నిద్రపోతారు. నిజం లలిత, తప్పకుండా వచ్చేస్తాను. వీల్లేదు, ఈ రోజు మీరు ఇక్కడే పడుకోవాలి. ఏమైనా సరే, ఈ ఎస్టేట్ అంతా పోయినా సరే. అవునండి, ఈ రోజు మన జీవితంలో ఎంతో తీయని రోజు. ఈ వెన్నెల రాత్రి నేను ఒంటరితనం భరించలేను. వద్దు, మీరెక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండండి. లలిత నేను అది కాదు లలిత, మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళలేవు. లలిత నా మాట విను. వినను. పోనీ డాక్టర్ చెప్పింది నేను వింటాను. ఏమిటి? డాక్టర్ మళ్ళీ చెక్ చేసే వరకు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని, నీకు ఏమాత్రం ఆవేశం అలసట రాకూడదని మరీ 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 చెప్పాను. ఇక 4 రోజులే గడువు. లలిత 4 ఏళ్ళు ఓర్చుకునే దానివి ఈ 4 ఏళ్ళు నాకు తెలియకుండా గడిచిపోయింది. ఇప్పుడు తెలిసి 4 రోజులు కాదు కదా, 4 గంటలు గడపడం ఎంత నరకం నీకేం తెలుసు? అప్పుడు నేనెందుకు పిచ్చిదాన్ని అయ్యానో నాకు తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం నాకు తెలుసు, ఈ రాత్రి ఇలాగే గడపాల్సి వస్తే నేను మళ్ళీ పిచ్చిదాన్ని అయిపోతానండి. అప్పుడు డాక్టర్ కాదు కదా, దేవుడు కూడా నన్ను కాపాడలేడు. లలిత సరే, పొద్దున్నే డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఎదురికి అర్ధరాత్రి అయింది, కొద్ది గంటలే కదా, పడుకో పడుకో. నిజం చెప్పు, నీకు ఇంకా పెళ్లి కాలా? నాకా? నీకేమన్నా మ్యారేజ్ ఉందేమో?
నాకు ఇంకా కాలేదు. నిజంగానా? ఇప్పుడు చెప్పు, ఈ క్షణంలో మండపంలో, చర్చిలో, గుడిలో ఎక్కడ మొదట మ్యారేజ్ చేసుకున్నాం? ఇదిగో డబ్బు, తాళి మాత్రం కోను. రాజు డియర్, ఏం పప్పి డియర్. ఇదిగో రూమ్ నెంబర్ 7కి ఏదన్నా